సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని వెలువరించడం జరిగింది. బీజేపీ పార్టీ తరఫున ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ దొరల పార్టీ, అది ఇక కాంగ్రెస్ పార్టీ అనేది రెడ్డిల పార్టీ. కాబట్టి బీజేపీ అనేది అంటే రెడ్డి రావులకి కాకుండా బీజేపీకి సంబంధించి బీసీని ముఖ్యమంత్రిని చేయాలనే కోణంలో ఆ పార్టీ నిర్ణయం తీసుకునేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే జాతీయ రాష్ట్ర స్థాయిలో చర్చ కూడా కొనసాగడం జరిగింది. ఇప్పటికే బీజేపీకి సంబంధించి అనేక పదవుల్లో ప్రధానంగా బీసీ నాయకులని ప్రోత్సహించడం జరుగుతుంది అనే కోణంలో చర్చ తెరపైకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్కి ఎంపీగా అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగినటువంటి బండి సంజయ్కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రస్తుత తరుణంలో స్టార్ క్యాంపెయినర్గా అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీలో టిఆర్ఎస్ పార్టీని విభేదించి కేసీఆర్ని విభేదించి టిఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరినటువంటి ఈటల రాజేందర్కి బీజేపీకి సంబంధించి ప్రధానంగా అవకాశం కల్పించడం జరిగింది బీజేపీ పార్టీలో. అదేవిధంగా అంటే తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎంపీ అరవింద్ కూడా ప్రధానంగా ఏదైతే గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగిందో పసుబోర్డు ఇస్తారని చెప్పి ఆ పసుబోర్డు హామీ కూడా కేంద్రం నెరవేర్చింది. క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మాత్రమే బీసీలకు ప్రాధాన్యం కల్పిస్తుంది అనే కోణంలో బీజేపీ తెలంగాణ ప్రజల ముందుకు అంటే ఎన్నికల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు సంబంధించి కేవలం 23 స్థానాల్లో మాత్రమే బీసీలకు అవకాశం కల్పించింది. ఆ బీసీలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు తప్ప వేరే వాళ్ళు ఎవరూ లేరు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపుగా 20 మంది లేదంటే 20 నుంచి 25 మందికి అవకాశం కల్పించే అవకాశం ఉంది. కానీ బీజేపీ బీసీల్లో 40 మందికి ఎమ్మెల్యే అభ్యర్థులకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి పీఠం కూడా ఖచ్చితంగా బీసీకే ఇస్తామని ముందస్తుగానే ప్రకటించేందుకు అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం ఎవరైతే ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అరవింద్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు. ఈ కోణంలో ప్రధానంగా లక్ష్మణ్ అయితే ఇప్పటికే జాతీయ స్థాయిలో మోడీ తదితర నాయకులు ప్రస్తుతం ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వీళ్ళందరికీ కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి లక్ష్మణ్. కాబట్టి లక్ష్మణ్ బీసీ సామాజిక వర్గం కాబట్టి లక్ష్మణ్ కు అవకాశం ఇవ్వడమా లేదా టిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించి బీజేపీలో చేరి హుజూరాబాద్ నుంచి బీజేపీ నుంచి గెలవడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఊతమిచ్చి బీజేపీకి ఒక ఆదరణ కల్పించడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఈటల రాజేందర్కి అవకాశం కల్పించడమా లేదంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 4 ఎంపీ సీట్లతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా చేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించిన ఘనత బండి సంజయ్ది. కాబట్టి బండి సంజయ్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అనే కోణంలో చర్చలు అనేది జాతీయ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా గల్లీ వరకు అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీలో ప్రస్తుతం ప్రధానమైన చర్చ ఏంటంటే బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వాలి, ఆ అభ్యర్థిని ఎన్నికల కంటే ముందే ప్రకటించాలి, లేదంటే అభ్యర్థిని ప్రకటించుకున్న బీసీకే మేము ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తామనే కోణంలో బీజేపీ ముందస్తుగానే వెలువడించే అంటే ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా 40 మందికి బీసీలకి ఎమ్మెల్యేలుగా అవకాశం ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం స్పష్టంగా ఉంది. అంటే బీసీల జపం బీజేపీ చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల పైన గుర్రుగా ఉంది. ఇప్పటికే బీసీ జాతీయ సంక్షేమ సంఘం కావచ్చు, బీసీలకు సంబంధించిన ఓవైపు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, జార్జా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, మరోవైపు ఆర్ కృష్ణయ్యకు సంబంధించిన 2 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ బీసీలకు సంబంధించి. కాబట్టి ఎక్కడ చూసినా అనేక సభలు సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయిలో పలు అంటే నలుమూలలకు వెళ్తూ బీసీలకు ప్రాధాన్యం కల్పించాలి. టిఆర్ఎస్ పార్టీ 23 సీట్లే కేటాయించింది కాబట్టి ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని ఇప్పటికే విమర్శలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు ఇవ్వాలని ఇప్పటికే డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కోణాలు ఎక్కడ చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి ప్రధానంగా ప్రాధాన్యం ఇస్తుంది కాబట్టి ఆ పార్టీలో ఎక్కువగా సీట్లు ఇచ్చే అవకాశం లేదు. కానీ బీజేపీ మాత్రం అవన్నీ
పరిగణలోకి తీసుకొని బీసీలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. బీసీల ఓట్లను మొత్తము తమ వైపుకు మలుపుకోవాలనే కోణంలో ఒక వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షునిగా తొలగించడం జరిగిందో అప్పటికే బీసీలు చాలా వరకు దూరమయ్యారు. బీసీలకి ఒక అపనమ్మకం ఏర్పడింది బీజేపీ పైన. అయితే ఈ అపనమ్మకాన్ని సరిచేసి బీసీలంతా కూడా బీజేపీ వైపుకు మళ్ళెందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే బీజేపీ బీసీ సీఎం అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల మద్దతు కూడగట్టడంపై కమలదళం ఫోకస్. ఆనవాయితీని కాదని అభ్యర్థిని కూడా ముందే ప్రకటించే దిశగా యోచన. అధికారంలోకి వస్తే బీసీలకు తగిన సంఖ్యలో మంత్రి పదవులు కూడా. నెలాఖరులోగా బీసీ గర్జన సభ మోదీ లేదా అమిత్ షాతో ప్రకటించే ఛాన్స్. ఇప్పటికే ఆ పార్టీలో బీసీ నేతలకు ప్రాధాన్యత ఇచ్చామంటున్న కాషాయ నేతలు. వారికే 40 అంతకన్నా ఎక్కువ సీట్లు కేటాయించాల కసరత్తు. దీంతో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానంలో బీసీ ఓట్లు కూడా పడేలా చేస్తుందనే యోచన. అటు రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నాల్లో ఆ దిశగానే ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవి అంటున్న నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించే లక్ష్యంతో దూకుడు పెంచుతున్న బీజేపీ తాము గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న నినాదంతో ఎన్నికల గోదాలో తలపడుతుంది. తెలంగాణలో బీసీ ఎజెండాతో ముందుకు వెళ్లాలని, అవసరమైతే బీజేపీ ఆనవాయితీని పక్కన పెట్టి ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇతర పార్టీల కంటే ఎక్కువగా కనీసం 40 సీట్లకు తగ్గకుండా బీసీ ఎంబీసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ జనాభాలో 54% పైగా బీసీలే ఉన్నారని, వారికి భరోసా కల్పించడం ద్వారా మెజారిటీ ఓటర్లను ఆకర్షించి ఎన్నికల్లో తాము ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నట్లు వెల్లడించాయి. అంతేకాకుండా 19 ఎస్సీ 12 ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా పార్టీ అభ్యర్థుల గెలుపునకు బీసీల ఓటు తోడవుతాయని ఆశిస్తున్నట్లు వివరించాయి. భారీ సభ వేదికగా ప్రకటన. పార్టీ తీసుకున్న బీసీ ఎజెండాను మరింత బలంగా తీసుకువెళ్లేందుకు బీసీని సీఎం చేస్తామని భారీ సభ వేదికగా ప్రధాని మోదీ లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు నెలాఖరులోగా హైదరాబాద్ లో భారీ స్థాయిలో తలపెట్టిన బీసీ గర్జన సభలో గానీ, మరో చోట నిర్వహించే బహిరంగ సభలో గానీ దీనిపై ప్రకటన వెలువడవచ్చని అంటున్నాయి. ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించడం బీజేపీ సంప్రదాయం కాదని, దాన్ని పక్కన పెట్టి అయినా ఓ కీలక నేత పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ నేతల్లో ఎవరైతే బండి సంజయ్ లేదా ఈటల రాజేందర్ పేరు చెబితేనే కొన్ని ఓట్లు పెరిగే అవకాశం ఉంది, సీట్లు పెరిగే అవకాశం ఉంది. కానీ మళ్ళీ అదే లక్ష్మణ్ పేరు చెప్తే మాత్రం ఇప్పుడు బీజేపీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ఇంకా సేమ్ అదే విధంగా ఉంటుంది తప్ప బీసీలను ముఖ్యమంత్రి కాదు కదా, బీసీలను ఇంకా మరోసారి ప్రధానమంత్రిని తీసుకుపోయి చేస్తానన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు పడే అవకాశం మాత్రం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఓవైపు లక్ష్మణ్ గాని మరోవైపు బండి సంజయ్ గాని ఈ బీజేపీ ఈ ఇద్దరు నేతలపైన బీజేపీ కార్యకర్తలు కానీ తెలంగాణ సమాజానికి కానీ నమ్మకం అనేది లేదు. ఎందుకంటే ప్రధాన కారణం ఏంటంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఆ పార్టీలోని మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా బీజేపీ పార్టీని ఇష్టానుసారంగా తిట్టడం లేదంటే విమర్శలు చేయడం జరుగుతుంది. ఆ వారి విమర్శలకు తగ్గట్టుగా ప్రతి విమర్శలు చేయాలంటే కేవలం బండి సంజయ్కే సాధ్యమవుతుంది. అందుకోసమే బండి సంజయ్ ఎప్పుడైతే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందో అప్పుడు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఊపు రావడం జరిగింది తప్ప గతంలో అంటే మోడీని చూసి కానీ లేదంటే అమిత్ షాని చూసి కానీ లేదంటే ఇంకొకరిని చూసి కానీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఊపు అనేది రాలేదు. అదేవిధంగా కిషన్ రెడ్డి గతంలో 3 సార్లు చేసిండు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా, కానీ ఉపయోగం అనేది లేదు. కేవలం ఆయన అంబర్పేట సీటు మాత్రమే గెలుచుకుంటాడు. ప్రతిపక్ష అధికార పార్టీలు అనేది తేడా లేదు. ఆయన ఒక్క సీటు గెలుచుకుంటే చాలు, పార్టీలో ఎవడు గెలిచినా నాకు సంబంధం లేదని కొనలో ఆయన వ్యవహార తీరు ఉంటుంది. అదేవిధంగా లక్ష్మణ్ కూడా టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు ఆయన విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ ఆయన పెడితే ఒక ప్రెస్ మీట్ నిర్వహణలో కానీ తెలంగాణ ప్రజలకు అనుకూలంగా తెలంగాణ ప్రజల ఆలోచనలు మాత్రం ఒక విధంగా లక్ష్మణ్ కానీ కిషన్ రెడ్డి కానీ అందుకోలేరు. కాబట్టి ఎప్పుడైతే బండి సంజయ్ లేదంటే ఈటల రాజేందర్ను మాత్రమే బీజేపీ బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారో అప్పుడు మాత్రమే బీజేపీ మైలేజ్ పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈటల రాజేందర్కు సంబంధించి పార్టీలకు అతీతంగా బీసీ సమాజంలో ఒక బలమైన గొంతుకైన
బీసీ సమాజంలో ముదిరాజులతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, బీసీలోని అనేక కులాలకు సంబంధించిన కుల సంఘాల నాయకులందరితో కూడా ఈటెల రాజేందర్కు సఖ్యత ఉంది. ఈ క్రమంలోనే ఈటెల రాజేందర్ కనుక బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అనేక పార్టీలకు సంబంధించిన నేతలతో కూడా సఖ్యత ఉంది, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈటెల రాజేందర్. కాబట్టి అనేక మంది వచ్చి బీజేపీలో చేరేందుకు అవకాశం ఉంది. ఆయా రాజకీయ పార్టీల నేతలతో పాటు, ఉద్యోగ సంఘాల నేతలతో పాటు, ఉద్యమకారులతో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనేక మంది కూడా ఈటెల రాజేందర్ సమక్షంలో పనిచేసేందుకు అవకాశం ఉంది తప్ప లక్ష్మణ్ తోని కానీ కిషన్ రెడ్డితో మాత్రం పని జరగదు. అదేవిధంగా బండి సంజయ్ కూడా ఒక గ్రేస్ ఉన్న లీడర్. ఈ తెలంగాణ సమాజాన్ని మనసు మొత్తం దోసుకున్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టడం జరిగిందో అప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మైలేజ్ అనేది ఒక స్థాయికి పెరిగిపోయింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ గులాబీ పార్టీకి, కేసీఆర్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమే అనే కోణంలో ఒక గ్రాఫ్ అనేది భారీగా పైకి ఎగబాకిపోయింది. దీని ప్రధాన కారణం కేవలం బండి సంజయ్. ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా ఇష్టానుసారంగా వీళ్ళకు మాత్రమే ఈ తెలంగాణ భాష యాస వస్తుందనే కోణంలో మాట్లాడడం జరుగుతుందో ప్రతిపక్షాలపై, అదే యాస భాషతోని బండి సంజయ్ కూడా ఈ అధికార పార్టీని విమర్శించడం, ఎరుకున పెట్టడం జరిగింది. అందుకోసమే బండి సంజయ్కి తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రజల్లో కూడా బీజేపీ పార్టీలోనే కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక నమ్మకం ఉంది. కాబట్టి బండి సంజయ్ లేదంటే ఈటెల రాజేందర్ మాత్రమే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అభ్యర్థులుగా, సీఎం అభ్యర్థులుగా వాళ్ళకి ఒక గ్రాఫ్ ఉంది, గ్రాస్ ఉంది, గ్రేస్ ఉంది తప్ప వేరే వాళ్ళకి ఎవరికి లేదు. ఇప్పుడు లక్ష్మణ్ కనుక జాతీయ స్థాయిలో ఇప్పటికే పరిచయాలు ఉన్నాయి కాబట్టి లక్ష్మణ్ తీసుకొచ్చి సీఎం చేస్తామంటే మాత్రం ఇప్పటికిట్లా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి కిషన్ రెడ్డి చేస్తే కిషన్ రెడ్డి మోడీకి సమకాలీకుడు, లేదంటే మోడీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర మంత్రి, ఈయన తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని చేస్తే తెలంగాణ రాష్ట్రంలో గ్రాఫ్ పెరుగుతున్నారని మొత్తం పడిపోయింది. అదేవిధంగా అభ్యర్థులు కూడా లక్ష్మణ్ ప్రకటిస్తే మాత్రం సేమ్ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది, ఇంకా దిగజారిపోతుంది. ఇది మాత్రం స్పష్టం. దీనికి సంబంధించి చూస్తే సీఎం అభ్యర్థికి దీనికే ఈ కొనసాగింపు వార్తలు ఒకసారి చూస్తే రాష్ట్రంలో బీసీ వర్గాలను అధికారులకి భాగస్వామ్యులు చేస్తామని రాష్ట్ర అభివృద్ధికి తీసుకునే కీలక నిర్ణయాల్లో వారి ప్రమేయం ఉండేలా చూస్తామని అగ్రనేతలు హామీ ఇవ్వనున్నారని తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలకు తగిన స్థాయిలో పదవులు ఇస్తామని భరోసా కల్పించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఇప్పటికే పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, బీసీలకు భరోసా కల్పించేలా పలు అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని నిర్ణయించినట్లు నేతలు పేర్కొంటున్నారు. ఇక రెడ్డి వర్గం నుంచి వ్యతిరేకత రాకుండా ఇంద్రసేన రెడ్డికి గవర్నర్ పదవి ఇవ్వడం జరిగింది. బీసీ నిర్ణయంతో ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా రెడ్డి ఇతర సామాజిక వర్గాలను దగ్గర చేసుకునేందుకు బీజేపీ అధిష్టానం వ్యూహాలను అమలు చేస్తుంది. ఇప్పటికే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి అవకాశం ఇచ్చింది. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మార్చాక ఆ బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించింది. తాజాగా పార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేన రెడ్డికి గవర్నర్ పదవి కట్టబెట్టింది. అదే సమయంలో బీసీ నేతలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వడం ద్వారా రెడ్డి బీసీ కాంబినేషన్ లో ఎన్నికలకు వెళ్తున్న సంకేతాలను పార్టీ ఎప్పుడో ఇచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీసీలకు పెద్దపీట సీఎంగా బీసీ అభ్యర్థికి అవకాశం అంశాలను పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీలు ముఖ్య నేతలు పలుమార్లు కసరత్తు చేశారని, రెడ్డి సామాజిక వర్గం సహా అందరూ ముఖ్య నేతలు బీసీ ఎజెండాకు మద్దతు ఇచ్చారని అంటున్నారు. ఇక బీసీ కీలక నేతల్లో ఛాన్స్ ఎవరికి? ఇప్పటికే పార్టీలో బీసీ నేతలు కీలక పదవులు అందాయని బీసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. లక్ష్మణ్ కు తొలుత ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారని, ఆ తర్వాత పార్టీలో కీలక పదవులైన పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యులుగా నియమించారని గుర్తు చేస్తున్నారు. బండి సంజయ్కు తొలుత రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు, ఆ తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారని చెప్తున్నారు. ఇక బీసీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ప్రాధాన్యతనివ్వడం, ఎన్నికల ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చేలా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన వచ్చిందని వివరిస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాసం వెంకటేశ్వర్లు యాదవ్ నియమితులయ్యారు.
మరోవైపు ఉద్యమకారుల నుంచి బీఆర్ఎస్ లో నెంబర్ 2 గా, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఈటలకు బీజేపీలో చేరాక ప్రాధాన్యం అందిందని, కీలక కమిటీల బాధ్యత అప్పగించారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. బీసీ నేత అయిన ఈటల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బీసీ సెక్షన్లు, కుల సంఘాల నేతలు, ముఖ్యులను కలుస్తూ బీజేపీకి సానుకూలత తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని వివరిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ఈ నేతల్లో ఒకరు సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చెప్పిన కదా మిత్రులారా, కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఏ విధంగా ఉద్ధరించిండో, లక్ష్మణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే కూడా బీజేపీకి అట్లనే ఓట్లు పడతాయి. కాబట్టి ఈటల రాజేందర్ లేదంటే బండి సంజయ్ మాత్రమే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఓట్లు పెరిగే అవకాశం ఉంది తప్ప వేరే ఆప్షన్ లేనే లేదు.